హాయ్ అండి. యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు శ్రీశైలం కొండల్లో ఉన్నటువంటి అద్భుతమైన దృశ్యాలను ఈ వీడియో ద్వారాగా మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క అరణ్య ప్రాంతం అంతా కూడా ఆహ్లాదకరంగాను ఎంతో రమ్యంగాను ఉన్నటువంటి ప్రదేశాలు. ఈ కొండల్లో ఈ దట్టమైనటువంటి అరణ్యంలో పచ్చని చెట్ల మధ్యలో ఈ ప్రయాణము మాకెంతో ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంది. ఎండాకాలం కూడా ఈ పర్వతాలు ఇంత పచ్చగా ఉండడం చాలా విశేషము. ఈ ప్రయాణం అంతా కూడా ఈ చెట్ల నీడలో చల్లగా సాగిపోతూ ఉంది. ఫ్రెండ్స్, నేను మీకు కొంతమంది ట్రైబల్ ప్రజల్ని, వారి నివాసాలను చూపిస్తాను. స్లో మోషన్లో చూపిస్తాను వారి యొక్క ప్రాంతాలన్నీ కూడా. చూడండి, ఈ కొండల మధ్యలో ఎటువంటి సౌకర్యం లేనటువంటి ప్రదేశంలో వారు ఎంతో సంతోషంగా, ఆనందంగా వారి యొక్క జీవితాలను నడుపుకుంటూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కూడా నేను మీకు స్లో మోషన్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ అరణ్యాలు చూడండి, కొండలు ఎలా ఉన్నాయో. ఈ ప్రయాణము కింద కాదండి, పర్వతాల మీద ఈ ప్రయాణం సాగుతూ ఉంది. మేము ప్రయాణము, ఈ బస్సు ప్రయాణం అంతా కూడా కొండల మీదనే సాగుతూ ఉంది కనుక ఈ కొండల మీద ఈ ప్రయాణము చాలా మాకు సంతోషకరంగా ఉంది, ఎగ్జైటింగ్గా ఉందని పిల్లలు అంటూ ఉన్నారు. మేము కొత్త అండి ఈ కొండల మీద ప్రయాణం చేయడము. మా కుటుంబం అంతా కూడా కలిసి ప్రయాణం చేయటం ఇది మొదటిసారే. నేనైతే రెండవసారి ఇది. మొదట ఎప్పుడో నా చిన్నప్పుడు ఈ శ్రీశైలం కొండల మీదుగా నేను వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇది రెండవసారి మేము కుటుంబం యావత్తు ఈ కొండల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఇరువైపులా ఎత్తైన పర్వతాలు, ఆ పర్వతాల మీద ఈ బస్సు రూటు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ చెట్ల మధ్యలో ప్రయాణం కూడా చాలా చల్లగా ఉంది. ఇదిగో ట్రైబల్ ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఫ్రెండ్స్. ఇది గిరిజన ప్రజలు అంటారు కదా, వారు పోడు వ్యవసాయం చేసుకుంటూ వారికి ఉన్నటువంటి గొర్రెలను, మేకలను, బర్రెలను పెంచుకుంటూ మేపుకుంటూ ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతారు. ఇక్కడ ప్రత్యేకంగా వారికంటూ ఏ సౌకర్యాలు ఉండవు, కానీ ఉన్న సౌకర్యాలతోటే సంతోషంగా జీవితాన్ని జీవించగల ప్రజలు, స్వచ్ఛమైనటువంటి మనస్థితి కలిగిన వాళ్ళు, ఎటువంటి వారు వెళ్ళినా ఆ ప్రాంతంలో ఆదరించేటువంటి వారు, ఎటువంటి భేదము లేకుండానే అందరినీ ప్రేమించగలిగేటువంటి ఒక మంచి మనస్సు ఈ గిరిజన ప్రజలలో ఉంటుందండి. అందుకని ఈ గిరిజన ప్రాంతాలన్నా, అరణ్య ప్రాంతాలన్నా, వాటిలో బ్రతికే మనుషులన్నా స్వచ్ఛమైన వారని నా భావన. ఈ అరణ్యంలో, ఈ కొండల మధ్యలో చెట్లు ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటాయో, వారి మనసులు కూడా అంతే రమ్యంగాను పచ్చగాను ఉంటాయి, చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. వారు ఎవరిని ద్వేషించరు, ఎవరిపైన పగ పెంచుకోరు, ఎటువంటి మత్సరము, కుళ్ళు, అసూయ వారిలో ఉండదు. అందరూ కలిసి సమిష్టిగా వారు ఈ ప్రాంతంలో బ్రతుకుతూ ఉంటారు. ఏదో ప్రభుత్వం కల్పించినటువంటి చిన్న చిన్న ఉపాధి వనరులను ఉపయోగించుకుంటూనే ఇక్కడ వారు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పెద్దంత సౌకర్యాలు లేకపోయినా వారు దాన్ని పట్టించుకోరు. ఇక్కడ ఈ కొండల మధ్యలో బ్రతకటమే వారికి సంతోషంగా వారు భావిస్తారు. ఈ కొండల మధ్యలో ఏమీ లేవు కదా, నీళ్లు కూడా సరైన నీళ్లు ఉండవు అనుకోవడానికి లేదు. ఇంకెందుకులే మనం ఇక్కడ జీవించడం, సిటీకి వెళ్ళిపోదామని ఎప్పుడు వారు అనుకోరు. తరతరాల నుంచి వారు ఈ కొండల మధ్యలోనే
వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మనము ఆలోచన చేస్తేనే గొప్ప వింత ప్రజలారా. ఎందుకోసమనంటే అక్కడ చీకటి పడితే చుట్టూ అరణ్య ప్రాంతము, క్రూర మృగాలు తిరిగే ప్రాంతము. అక్కడ ఎంతో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా వాటితో పాటుగా ఆ భయానకమైన పరిస్థితులలో కలిసిపోయి భయం లేకుండా బ్రతికేటువంటి ప్రజలు ఈ గిరిజన ప్రజలు. ఈ గిరిజన ప్రజలు అడవిలో దొరికేటువంటి చింతపండు, ఉసిరికాయలు, ఇక అడవిలో దొరికే కాయలన్నిటిని కూడా కోసుకొని వచ్చి దగ్గరలో ఉన్నటువంటి సంతలో తక్కువ రేట్లకే అమ్మి వారు తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. ఈ వీడియోని ఇక్కడితో ఆపుతున్నాను ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో కలుద్దాం.